హలో, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇప్పుడు ప్రధాన పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు. కావాలని కక్షగట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టి సీఎం జగన్ తీరుతో పెట్టుబడులు వెనకడుగు, యువతకు లక్షల ఉద్యోగ అవకాశాల దూరం, 5 ఏళ్లలో కోట్లలో రాబడికి నష్టం, అయినా వైకాపా సర్కారుకు పట్టదు. ఇక కరోనా కొత్త వేరియంట్పై ఆందోళన అవసరం లేదు, ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకుంటున్నారు, సీఎంకు వివరించిన అధికారులు, ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న జగన్. కత్తితో వైకాపా వర్గుడి వీరంగం, బాకీ చెల్లించాలని అడిగిన వారిపై దాడి, ఒకరి మృతి, 4గురికి తీవ్ర గాయాలు. నెల్లూరు జిల్లా కావలిలో దుర్ఘటన. 2024లో భాజపాను ఓడించాలి, ప్రతిపక్ష నేతల పిలుపు. జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి ఆందోళన. మీ తిరస్కరణ బాధ కలిగించింది, తనతో భేటీకి రాకపోవడంపై ఖార్గేకు రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ లేఖ. వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి, ప్రకాశం జిల్లాలో 6గురు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు. అంగన్వాడీల సమ్మె ఉధృతం, డిమాండ్లు నెరవేర్చాలంటూ అన్ని జిల్లాల్లో ఆందోళనలు. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు, యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలి, అలర్లపై అప్రమత్తంగా ఉండాలి, సరిహద్దుల్లో చెక్పోస్టులు ఇంకా ఎందుకు ఏర్పాటు చేయలేదు, జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కేంద్రం ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం. ఇక సాక్షి. అభిమానులపై పంజా, బ్రో ఇదేం పద్ధతి అంటూ వాపోతున్న జనసేన కార్యకర్తలు. సీఎం పదవిపై రకరకాలుగా మాట్లాడుతూ గందరగోళానికే పవన్ కళ్యాణ్ మొగ్గు, కానీ గెలిస్తే చంద్రబాబే సీఎం అని పవన్ కూడా అంగీకరించారని చెప్పిన లోకేష్, ఇందులో సందేహాలకు తావులేదని 150 సీట్లకు అభ్యర్థులు రెడీ అని చెప్పిన చిన్నబాబు, ఈ విషయంలో ప్రశ్నలకు తప్పించుకునే రీతిలో నాదేళ్ల సమాధానాలు, మూడోసారి కూడా మోసమేనా అంటూ మండిపడుతున్న జనసేన నేతలు. పవన్ సీఎం పదవిపై ఆశలు వదిలేశావా అంటూ హరిరామ జోగయ్య లేఖ, జన సైనికుల కలడు ఏమయ్య అంటూ నిలదీత. ఇక దొంగ నాటకం, ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసిన 4 ఉమ్మడి జిల్లాలపై టీడీపీ గురి, లక్షలాది ఓటు తొలగించాలంటూ బోగస్ ఫారం 7 దరఖాస్తులు. గంపగుత్తుగా దాఖలు చేసిన టీడీపీ ఎన్నికల సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్, వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా పావులు. కర్నూలు, వైఎస్ఆర్, నెల్లూరు, విజయనగరం జిల్లాల టార్గెట్, 80-90% దరఖాస్తులు బోగస్ వేనంటూ ఈసీకి కలెక్టర్ల నివేదిక. ఎన్నికల యంత్రాంగం అప్రమత్తతో ప్రజాస్వామ్యానికి ఊపిరి. ఇక JN1పై జాగ్రత్త, కరోనా కొత్త వేరియంట్పై సీఎం జగన్ సమీక్ష, వైరస్ కట్టడి చర్యలపై అధికారులకు దిశానిర్దేశం, సచివాలయాలు, విలేజ్ క్లినిక్లను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశం. చింతకాయలకు చెంపదెబ్బలు రాల్తాయి, వాస్తవాలను పట్టించుకోకుండా గాదిరాజు ప్యాలెస్ గురించి అయ్యన్న దిగజారుడు ఆరోపణలు. కుమారుడి సీటు కోసం చంద్రబాబు మెప్పు పొందడానికి సీఎం కుటుంబంపై దుష్ప్రచారం. గాదిరాజు ప్యాలెస్ అడిగారంటాం అవాస్తవం. గాదిరాజు ప్యాలెస్ అధినేత రామకృష్ణరాజు అయ్యన్న ముఖమే చూడలేదని స్పష్టీకరణ. ఇక ఆంధ్రజ్యోతి. అప్పుల కోసం నిధి యాప్ ద్వారా కార్పొరేషన్ల ఆస్తుల వివరాల సేకరణ, దానిలో అప్లోడ్ చేయాలని సర్కారు ఆదేశం. కేంద్రం ఇచ్చిన అప్పుల అనుమతి పూర్తి, దీంతో జగన్ ప్రభుత్వం కొత్త ఎత్తులు. కార్పొరేషన్ల ఆస్తులు తాకట్టు పెట్టి కొత్తగా అప్పులు తెచ్చుకోవాలని యోచన. మరోవైపు పారదర్శక వ్యవస్థల విధ్వంసం, రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ నుంచి CFMS వరకు తమ అరాచకాలు బయటపడతాయనే భయం. CFMS స్థానంలో హెర్బ్, తర్వాత నిధి. ఇక ఏపీ నుంచి ఎందుకిన్ని ఫిర్యాదులు, 26లోపు దరఖాస్తులన్నీ పరిష్కరించండి, 18 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు ఈసీ ఆదేశం. స్కేళ్లు లేకుండా పనిచేసేదెలా, 12వ PRCకి కార్యాలయం కేటాయింపు, ఏ స్కిల్పై పనిచేయాలో చెప్పని సర్కార్, ఇప్పటికీ అడాప్ట్ చేసుకుని 11వ PRC, ఎన్నికల స్టంటేనని పెదవి విరుస్తున్న సంఘాలు. ఇక వ్యూహం సినిమాకు బ్రేక్, విడుదల చేయొద్దని హైదరాబాద్ కోర్టు ఆదేశం. టీడీపీ నేత లోకేష్ పిటిషన్పై విచారణ, తమ కుటుంబం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సినిమా తీశారన్న లోకేష్, సినిమాపై తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్, సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేయాలని వినతి. ఇక అయ్యప్ప బహుపరాగ్, ఒక్క కేరళలోని 2000 మందికి పైగా పాజిటివ్. ఆలయంలో ఖచ్చితంగా మాస్కులు ధరించండి,
రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. దర్శనానికి వెళ్ళొచ్చిన వారు పరీక్షలు చేయించాలి. నెగిటివ్ వచ్చిన కొంతకాలం హోమ్ ఐసోలేషన్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలోని కేసులు. మాస్క్ ధారణ, శానిటైజర్ వాడకం తప్పనిసరి. భౌతిక దూరం నిబంధన కూడా పాటించాల్సిందే. తీర్థయాత్రల ప్రయాణాలు వాయిదా వేసుకోండి. రాష్ట్ర ప్రజలకు వైద్య నిపుణుల సూచనలు. రాజమహేంద్రవరంలో వృద్ధురాలికి కోవిడ్. ఇక ప్రకాశంలో ఘోర రోడ్డు ప్రమాదం, 6 దుర్మరణం, 3 తీవ్ర గాయాలు. జాతీయ రహదారిపై ఆటోను ఢీకొట్టిన కారు. కొండ నిండా జనం, తిరుమలలో సర్వదర్శనం రచ్చ. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్ ఫుల్. ఉదయం 10 గంటలకే క్యూ లైన్ల మూసివేత. పోలీసు సిబ్బందితో భక్తుల వాగ్వాదం. ఈవో కార్యాలయం వద్ద బైఠాయింపు. చాలామంది అలిపిరి నుంచే వెనక్కి తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు. చీకట్లో చిరుదివ్వెల వస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. ఆంధ్రాకు స్వర్ణ భవిష్యత్తును సాధిస్తాం. జై భారత్ నేషనల్ పార్టీ ఎజెండా ఇదే. సిబిఐ మాజీ జేడీ ప్రకటన. రాజకీయ ఐటంగా మారిన హోదా. ఆ పార్టీలు మళ్లీ వస్తాయి, జాగ్రత్త. కేంద్రం ప్యాకేజీ ముద్దన్నారు. హోదా కోసం మెడలు వంచుతామన్నారు. తెచ్చింది లేదు, వంచింది లేదు. దీంతో నిరుద్యోగ తాండవం. పరదాల్లో తిరిగేవారు జనం సెక్యూరిటీ మరిచారు. మేము తప్పులు అప్పులు రెండు చేయబోమన్న లక్ష్మీనారాయణ. ఇక వైసీపీలో టికెట్ల గందరగోళం. రెండో జాబితా అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం. కన్నబాబు స్థానంలో చెల్లిపోయిన వస్తారన్నది సారాంశం. అయితే రాజమండ్రి రూరల్కు వెళ్తున్నానని ఇటీవల మంత్రి వెల్లడి. జాబితా ఫేక్ అన్న నేతలు. ఎమ్మెల్యేలతో సీఎం భేటీలకు బ్రేక్.